హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ, లేడీస్ ఫింగర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బెండకాయలు ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. కడిగి కొంచెం సేపు ఆరబెట్టి కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు హాఫ్ వేసి వేయించాలి. అందులో కొంచెం వాటర్ అంతా పోయే వరకు. ముందుగానే ఆరబెట్టాం కాబట్టి ఎక్కువ జిగురు ఉండదు. హాఫ్ వేసి వేయించుకోవాలి. ఒక 70% ఫ్రై అయ్యేట్లు వేయించుకోవాలి. కొంచెం అందులో జిగురు అంతా పోయిద్ది. ముక్కేం చిగురు అవ్వదు కర్రీ చేసేటప్పుడు. ఇట్లా దానిలో ఉన్న వాటర్ అంతా పోద్ది. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పక్కకి. ఇట్లా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాక అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్. అదే బండిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీరా, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 స్పూను అయ్యేట్లు వేసుకోవాలి. ఒక 4-5 గార్లిక్ కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఆయిల్లోనే. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ వేయాలి. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. మంట హైలో పెట్టకూడదు, కొంచెం లోలో అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అప్పుడే బాగా వేగుతాయి, లేదంటే బాగా నల్లగా అయిపోతాయి త్వరగా. ఈ విధంగా ఫ్రై చేసి దానిలో కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మలు కడిగి కొంచెం తుంచేసి వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూను, చిన్న స్పూన్తో 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం అందులో వాటర్ కూడా పోయేట్లు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కర్రీకి సరిపడా 1/2 స్పూను టర్మరిక్ పౌడర్, పసుపు, టేస్ట్కి తగ్గట్టు కర్రీకి సరిపడా 2 స్పూన్స్ సాల్ట్ వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్, ధనియాల పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను వేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపి కొంచెం సేపు మూత పెడితే అది మొత్తం కారం, ఉప్పు అంతా పట్టి ఆనియన్ అంతా ఫ్రై అవుతుంది. ఈ మసాలాలన్నీ ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా ఒక 3-4 టమాటోస్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేస్తే ఇలాగా టమాటో జ్యూస్ వస్తుంది, టమాటో పేస్ట్ వస్తుంది. దీన్ని ఫ్రై అవుతున్న ఆనియన్లో వేసి కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే టమాటో పేస్ట్ వేసాం కాబట్టి. కొంచెం వాటర్ వేసి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. ఇట్లాగా వాటర్ అంతా తగ్గి టమాటా అంతా ఉడికిపోయి అందులో కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు బబుల్లాగా ఇట్లా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు కొంచెం 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. కర్డ్ వేసి మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా కలిపి కొంచెం అందులో వాటర్ అంతా తగ్గుద్ది, గ్రేవీ లాగా వస్తుంది. మూత పెడితే త్వరగా మగ్గుద్ది.
ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అంతా తగ్గింది కదా, తిక్కు పేస్ట్ లాగా అవుతుంది గ్రేవీ. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 70% ఫ్రై అయిన బెండకాయలు అందులో వేయాలి. వేసి మొత్తం కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకో 30% ఇందులో మగ్గుద్ది. ఆ టమాటా, కారం, ఉప్పు అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇది. ఈ విధంగా మొత్తం దగ్గరికి అయ్యి ఉంటుంది. ఇందులో అస్సలు ముక్క చితకదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ కర్రీ, టమాటా కర్రీ రెడీ. ఇది వైట్ రైస్లకు చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.